ఈరోజు మనం యెహోషువ గురించి చూస్తాం. నిన్న ఎర్ర సముద్రం గురించి చూస్తున్నాం. ఈరోజు యోర్దాను గురించి చూద్దాం. తేలిగా అర్థమవుతుందని. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు, ఇప్పుడు వీళ్ళు యోర్దాన్ని ఎలా దాటారు. అది మొదటి జనరేషన్, ఇది రెండవ జనరేషన్. దీని గురించి కొన్ని ఉద్దేశాలు మనం చూద్దాం. దీని అర్థాలు చాలామంది ఆలోచిస్తుంటారు. ఇది రెండవ అనుభవం అని, రకరకాల సమస్యలు ఉన్నాయి. అంత పెద్ద డౌట్లు మీకు రావనుకుంటాను నేను. ఒకవేళ మీకు వస్తే కూడా వాటిని కూడా సాల్వ్ చేద్దాం. ఇది రెండవ అనుభవమా లేదా అనేది. దాని గురించి చాలా తేలిగ్గా, ఇది రెండవ తరానికి మొదటి అనుభవం, అది మొదటి తరానికి మొదటి అనుభవం. రెండు కూడా రెండు అనుభవాలు, రెండు ఒకటే అనుభవం. అయితే దానిని చాలామంది ఏమంటారంటే ఎర్ర సముద్రాన్ని విమోచించబడుట అంటారు. తర్వాత ఈ యొక్క యోర్దాను నదిని పరిశుద్ధతలోకి ఎదుగుట అంటారు. కానానుని పరలోకముగా చెప్పుకోకూడదు. కానాన్ అంటే అది సహవాసం. కానాన్ ఈజ్ రిజంబ్లింగ్ ఎ చర్చ్, నాట్ హెవెన్. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చర్చ్ అనండి, దేవుని సహవాసం అనండి. దేవుని సన్నిధిని, దేవుని సహవాసంలోకి లోకము నుంచి, అరణ్య అనుభవం నుంచి విడిపించబడుట, దాన్ని కానాను అని చెప్పుకోవాలి. ఒకవేళ కనుక మీరు దాన్ని పరలోకం అన్నారనుకోండి, కానానులో యుద్ధాలు జరిగినాయి, మరి పరలోకంలో యుద్ధాలు జరగవు. ఆ ఒక్క మాట మీదే కానాను దేవుని సన్నిధి, దేవుని సంఘము అని చెప్పుకుంటారు పెద్దలు. సరే, యెహోషువ ఈయన గురించి మాట్లాడితే రెండవ లీడర్. చూడండి, రెండవ జనరేషన్ని యోర్దాను దాటిస్తుంది ఎవరంటే రెండవ లీడర్. లీడర్షిప్ అనేది సెకండ్ లైన్ లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. లీడర్షిప్ ఎప్పుడు కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఉదాహరణకు మోషేను గనక ఒక గ్రాడ్యుయేట్ అనుకుంటే, గ్రాడ్యుయేట్ లీడర్ అనుకుంటే, యెహోషువని స్టూడెంట్ లీడర్ అనుకోవాలి. యెహోషువ సంఘములో లేక వాళ్ళ సమాజంలో ఎదిగాడు. యెహోషువని ఏమంటారంటే కాంగ్రిగేషనల్ లీడర్ అంటారు. అంటే సొంత సహవాసములో నుంచి, సొంత సంఘములో నుంచి తయారు చేయబడిన లీడర్, నాయకుడు. చాలాసార్లు సంస్థలు, సహవాసాలు, సంఘాలు నాయకుల కోసం ఎక్కడికెక్కడికో పరిగెత్తి తెచ్చుకుందామని చూస్తారు. అంత అవసరం ఉండదు. దేవుడు మోషే తర్వాత నాయకుడు కావాలని ఆశించినప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళి తెచ్చుకోలేదు. వాళ్ళలోనే తయారు చేయబడిన యెహోషువనే ఏర్పరచుకున్నాడు. కాబట్టి లీడర్షిప్ క్యాంప్స్ ఎందుకు పెడతారంటే మోషే యెహోషువను తయారు చేయాలని. మోషే లాంటి వారు యెహోషువను తయారు చేయాలి. వాస్తవానికి మోషేకు తెలుసు ఈయన యెహోషువ వస్తాడని. ఇంకో గట్టిగా మాట్లాడితే, ఒకవేళ యేసు ప్రభువారు కనుక మోషేకి గుర్తుగా ఉంటే, లేక మోషే యేసు ప్రభువారికి గుర్తుగా ఉంటే, యెహోషువ పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దగ్గర నుంచే సంఘం ఆరంభించబడుతుంది. అసలు నాకైతే మరీ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అక్కడేమో 5 పుస్తకాలు రాశాడు. ఏవి? సువార్తలు లేక కాండాలు మోషే రాశాడు. ఇక్కడ కూడా సువార్తలు రాశారు. సువార్తలు అయిన తర్వాత ఏముంటుంది? అపోస్తుల కార్యం ఉంటుంది. అపోస్తుల కార్యం ఎలా ఉందో యెహోషువ అలానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనకు, పాత నిబంధనకు అర్థాలు. కొత్త నిబంధనలో చెప్పిన ప్రతి విషయం పాత నిబంధనకు లింక్ ఉంటుంది, పాత నిబంధనని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రెండు కష్టాలు ఎందుకని చాలామంది కొత్త నిబంధనతో చెప్పేసుకుంటూ పాత నిబంధన చెప్పనేలా, దాన్ని మళ్ళీ కొత్త నిబంధనకి అన్వయించనేలా, ఈ కష్టాలు ఎందుకని అసలు కొత్త నిబంధన ముట్టుకోవటమే పాత నిబంధన ముట్టుకోవటమే మానేస్తున్నారు. రైట్? పాత నిబంధన మర్చిపోతే, ముట్టుకోకపోతే బిగినింగ్ తెలియదు. మరి కొత్త నిబంధన ముట్టుకోకపోతే ఫుల్ఫిల్మెంట్ తెలియదు. పాత నిబంధన కొత్త నిబంధనకి ఆధారం అయితే,
కొత్త నిబంధన పాత నిబంధనకు నెరవేర్పు అవుతుంది. ఆధారము కావాలి, నెరవేర్పు రెండు కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పండి. మీకు ఈ యొక్క పాత నిబంధన గురించి చెప్తున్నాను. యెహోషువకి మోషే దేవుడు చెప్పాడు యెహోషువకు పేరు మార్చమని. చదవండి ఎవరైనా. సంఖ్యాకాండం 13 అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండం 13 అధ్యాయం 16వ వచనం. పేరు మార్చబడింది. పేరు మార్చటంలో హెబ్రీలకు, ముఖ్యంగా ఇశ్రాయేలీలకు పేరంటే చాలా ప్రాముఖ్యం. అందుకనే పేరు మార్చిన తర్వాత వాళ్లకు పని మారుద్ది అని వాళ్ళకి అర్థమైపోతుంది. హోషయ అంటే రక్షణ అని అర్థం. రక్షణ గురించి ప్రార్థించుట. యెహోషువ అంటే రక్షణ గురించి స్తుతించుట. అంటే అర్థం ఏంటంటే దేవుడు యెహోషువకి ఏం చెప్పదలుచుకున్నాడంటే, యెహోషువ ఇక ప్రార్థన చేసే సమయం అయిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు స్తుతించే సమయంలోకి వెళ్ళబోతున్నావు. యెహోషువ అంటే రక్షణను బట్టి స్తుతించుట. పాత పేరు రక్షణ కోసం ప్రార్థించుట. ఇట్స్ నో మోర్ ప్రేయర్, ఇట్స్ ఎ వర్షిప్. అంటే ఇక ఇది ధర్మశాస్త్ర దినము కాదు, ఇది కృపాకాలం అని చెప్పినట్టు అక్కడ అర్థం. స్తుతించుట. ఇక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా నీవు ఐగుప్తును విడిచిపెట్టబోతున్నావు, వన్స్ ఫర్ ఆల్. ఇక నువ్వు నన్ను స్తుతించటమే జరుగుతుంది, కానీ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ ది ఈజిప్ట్ ఫ్రమ్ యూ. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చూపిస్తా. కాండం 31 అధ్యాయం 7 నుంచి 9 వరకు పక్కనే ఉంటుంది. అంటే మోషే యెహోషువను ఎలా సిద్ధం చేశాడు అనేది నేను మీకు గుర్తు చేస్తున్నాను. 31 అధ్యాయం 7 నుంచి 9 వరకు. మొదటిగా పేరు మార్చాడు, రెండవదిగా అభిషేకించాడు, మూడవదిగా ఆయనకి ఎగ్జార్ట్ చేశాడు. పబ్లిక్గా అందరికీ అనౌన్స్ చేసి బాబు ఎలా ఉండాలి అని చెప్పాడు. అదే అధ్యాయం 23వ వచనంలో చదువుదాం. మరియు యెహోవా నూను కుమారుడని యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను. ఇందాకేమో మోషే మాట్లాడటం చూసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? యెహోవా మాట్లాడటం చూస్తున్నాం. చూడండి, పిలిచి అనే మాట చూస్తే నాకు చాలా నచ్చింది. నిజంగా మనం మినిస్ట్రీకి, సేవకు కొంతమంది విద్యార్థుల్ని తయారు చేయాలంటే గ్రాడ్యుయేట్స్ ఏం చేయాలి? పిలవాలి, పిలిచి ఇంటికి పిలుచుకొని మాట్లాడాలి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. యెహోషువ రాలే, ఈయనే పిలిపించుకున్నాడు. పిలిపించుకొని చాలా విషయాలు నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు. అందుకనే లీడర్షిప్ డెవలప్ అవుతుంది. అట్లానే కేవలం సేవకుడు మాట్లాడటమే కాదండి, దేవుడు కూడా మాట్లాడతాడు మనతో. అవునా? ఎప్పుడన్నా కమిటీలో ఉండే పిలిచి అయ్యా నువ్వు కమిటీలో ఉండాలి, నువ్వు ఇట్ట చేయాలి అనే విషయాలు చెప్పాల్సి వస్తుంది. మాట్లాడినప్పుడే బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు చూడండి. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశం నాకు ఇశ్రాయేలులను నేను అంటలేదు, నీవు తోడుకొని పోవాలి. నేను నీకు తోడై ఉంటా, నువ్వు తోడుకొని పోవాలి. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు యూ హ్యావ్ టు క్యారీ, నీవు తీసుకెళ్ళాలి. ఇలా యెహోషువ నీ దేవుడు ఏర్పరచుకోవటం, తర్వాత మోషే కూడా ఏర్పరచటం, ఇవన్నీ చూసాం. ఇంకొక చోట తీయొద్దు, ఊరికి రాసుకోండి చాలు. సంఖ్యాకాండం నిన్న చదివాం కాబట్టి 14 అధ్యాయం 6లో ఏముంటుందంటే, ఎవరెవరైతే వేగు చూడటానికి వెళ్ళారో ఈయన కూడా వెళ్ళాడా? వేగు చూడటానికి వెళ్ళిన వారిలో ఇద్దరే గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఈయన పేరు మీకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, మోషే చేత వేగు చూడటానికి పంపబడిన ఈ యెహోషువ ఇప్పుడు ఇశ్రాయేలీలను కానాను చూడటానికి పంపిస్తున్నాడు. బాబు అప్పుడు మీరు పోయొచ్చారు కదా, పోయి ఫెయిల్ అయ్యారు వాళ్ళు, ఈయన పాస్ అయ్యాడు. కాబట్టి ఈయనేం చేస్తున్నాడంటే ఇంకొకడు పంపిస్తున్నాడు. బాగున్నది. మోషే యెహోషువ పంపిస్తే
యెహోషువ వేరే వాళ్ళని పంపిస్తున్నాడు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన మోషే చేత పంపబడి అక్కడ ఆగిపోలేదు, ఆయన ఎలా చేస్తున్నాడు. ఉదాహరణకు ఇవన్నీ సమ్మరైజ్ చేస్తే ఒక్క మాటలో యెహోషువ మోషేలో ఏమి చూశాడో అదే చేశాడు. దట్స్ ఆల్. ఒకవేళ ఇప్పుడు ఒక జనరేషన్ పాడైపోతుంది అనుకోండి, దానికి అర్థం ఏంటి? మనలో వాళ్ళు ఏం చూస్తారో అవే చేస్తారు. చాలాసార్లు అప్పుడప్పుడు ఈ మీటింగుల్లో కమిటీల్లో మాట్లాడటం చూశాను నేను. ఏమయ్యా మీరు ఎట్లా పాడైపోయారేంటరా, మా దగ్గర అయితే చాలా బాగున్నది, మా రోజుల్లో చాలా బాగుండేవాళ్ళం మేము అని అంటూ ఉంటారు, తిడతా ఉంటారు మిమ్మల్ని. అంతలోకి పాపం మీరు మంచివాళ్ళు కాబట్టి నోరు మూసి కూర్చున్నారు. ఒక స్టూడెంట్ అన్నాడట, అన్న మీ రోజుల్లో మీరు బాగా ఉన్నారన్న, ఎందుకంటే మిమ్మల్ని తయారు చేసిన వాళ్ళు బాగున్నారన్న. మా రోజుల్లో మేము బాగాలేదంటే దానికి అర్థం ఏంటన్నా? ఆ దెబ్బకి తలంచుకుని వెళ్ళిపోయాడంట గ్రాడ్యుయేట్. ఎవరన్నా పెద్దోళ్ళు మా రోజులు అన్నారంటే ఇట్లానే తిట్లెత్తాయి. బయటికి అన్న అనపోయినా లోపల అనుకుంటున్నారు స్టూడెంట్స్. అనకండి, మా రోజులు అనకండి. ఏ తరం ఆ తరం, ఏ సమస్యలు వారివి. దయచేసి అనవసరంగా వాళ్ళ చేత అనిపించుకునే బాధ ఎందుకు? మోషే ఏమి చేశాడో అదే యెహోషువ చేశాడు. మోషేలో యెహోషువ ఏది చూశాడో అదే చేశాడు. అంతే తేడా, ఏం లేదు. దానికి కారణం ఏంటంటే ఇద్దరి దేవుడు ఒకడే, ఇద్దరు చదువుకున్న లేఖనాలు ఒకటే. కాబట్టి ఈ కొద్దిపాటి ఇంట్రడక్షన్తో, ఉపోద్ఘాతంతో ఈరోజు యెహోషువ గ్రంథంలో మొదటి 5 అధ్యాయాల్లో ఉన్న 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 1 by 1 చూద్దాం. ఆఫ్ జాషువా, యెహోషువ యొక్క పిలుపు. మొట్టమొదటి రాత్రి నేను మోషే యొక్క పిలుపు గురించి జ్ఞాపకం చేశాను కాబట్టి ఈరోజు యెహోషువ యొక్క పిలుపు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడగు మోషే పరిచారకుడునగు యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను అన్నాడు. అయ్యా, నా సేవకుడైన మోషే చచ్చిపోయాడు. అప్పుడు యెహోషువ అన్నాడట, అయితే ఏంటి, నాకు తెలీదా? దేవుడు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. బాబు, మోషే చచ్చిపోయాడు అనంగానే ఈయన ఏమనాలో అర్థం కావట్లేదు. ఏం చెప్పబోతున్నాడు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు? దేవుడు ఏది కూడా ఒక్కసారి షాక్ ఇవ్వడు. అందుకే నేను ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మాట్లాడని చెప్పిన, అందుకే మోషే చేత అభిషేకించబడిని చెప్పిన, అందుకే మోషే చేత పేరు మార్చబడిని చెప్పిన, అన్ని చెప్పి ఆయన్ని మెంటల్గా ప్రిపేర్ చేసి ఇప్పుడు కాల్ ఇస్తున్నాడు. బిఫోర్ ఎవ్రీ కాల్ గాడ్ విల్ ప్రిపేర్ అస్. దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఒక్కసారి సడన్గా పిలిపివ్వడు. సడన్గా పిలుపు వస్తుందని నీకు అనిపిస్తున్నా దాని వెనకాల ఎన్నోసార్లు నీకు పిలిపించుంటాడు. ఒకవేళ ఇప్పుడు అనిపించింది అనుకో, భయపడుతున్నట్టుంటే నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఎప్పుడూ నీకు ఆల్రెడీ మాట్లాడుంటాడు దేవుడని. చాలా గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి. ఒక ఆయన దేవుని సేవ కోసం వెళ్ళాడట. ఎవరో పిలిచారంట. 2 రోజులు వచ్చి కాస్త మా మీటింగుల్లో వాక్యం చెప్పండి అన్నారట. ఆయన 2 రోజులకు గాను సూట్ కేసు సర్దుకొని వెళ్ళాడు ఆ ఊరు, ఆ దేశం. దేవుడు అన్నాడట, వచ్చావు కదా, ఇక నువ్వు వెళ్ళకు అన్నాడట. ఆయన అక్కడే చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు, ఇక వెళ్ళలేదు. ప్రభా, నేను వెళ్ళి మంచం తెచ్చుకుంటా, లారీ తెచ్చుకుంటా, కుదరదు. ఆ రోజుల్లో లారీలు కూడా లేవు. See how God demands. అందుకనే చాలామందికి కాలు పెట్టేస్తే కాలు కట్టేస్తాడని భయం. అందుకే వాళ్ళు వాళ్ళ స్థలాలు విడిచి కూడా పక్కకు పోరు. వాళ్ళ ఊరు విడవరు, వాళ్ళ రాష్ట్రాన్ని విడవరు, దేశాన్ని విడవరు. ఎక్కడ కట్టేస్తాడో భయం. కొంచెం కదలండి. సేవలో కొద్దిగా ముందు అడుగు వేయండి. యోర్దాను దాటాలి.
నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు. ఈయనకి అంతా చెప్పితే 3 మాటలు చెప్పాడు. ఏంటంటే వాక్యం గురించే చెప్పాడు. 3 మాటలు చెప్పాడు. వాక్యాన్ని పఠించు, 2 మన కాన్ఫరెన్స్ అదే కదా, 2 పరిశోధించు, 3 పాటించు, 3 ప్రకటించు. పరిశోధించన్నా పఠించన్న ఒకటే కాబట్టి నేను కూడా ఇక్కడ వాక్యం కూడా 3 చూడండి. 1 ధ్యానించు, 8వ వచనం. ధ్యానించు 8వ వచనంలో చివరి భాగం ప్రవర్తించాలి. ఇక 8వ వచనంలో మొదటి భాగం నువ్వు బోధించాలి. యెహోషువకు దేవుడు పెట్టిన మంచి పిలుపు ఏంటంటే ఆ పిలుపులో ఒకే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏంటంటే వాక్యమే. ఆ పిలుపుకున్న ఆయుధం వాక్యమే. వాక్యమే ఆయుధముగా తీసుకొని ఈయన ఏం చేస్తున్నాడంటే ఆడకెళ్తున్నాడు. ఎక్కడికి? ఆయన అనుకున్నాడు మంచి యుద్ధాలు చేయాలనుకున్నాడు. దేవుడు అన్నాడు యుద్ధాలు నువ్వేం చేయవసరం లేదు, ఒకవేళ చేసినా కూడా పోతావు, కాబట్టి అలాంటి పని పెట్టుకోకు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించు, వాక్యాన్ని ప్రవర్తించు, వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించు. పఠించు, ప్రవర్తించు, ప్రకటించు. ఏం అవసరం లేదు. నీ లెవెల్లో నీవు ఈ 3 ప్రతి ఒక్కళ్ళు చేయాలట. ఈ 3 చేస్తే ఏమైందంటే రాసింది అక్కడ, నీ మార్గము నీవు వర్ధిల్ల చేసుకుంటావు. అంటే నువ్వు వెళ్ళే మార్గం అందే చాలా యుద్ధాలు ఉంటాయి. వీటన్నిటిలో నిన్ను నీవు వర్ధిల్ల చేసుకోవాలంటే ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ అండ్ గో ఇన్ టు దిస్ పీర్స్ ఇన్ టు ద ల్యాండ్, నువ్వు వర్ధిల్ల చేసుకోవాలంటే 3 పనులు చేయి. అంతేగాని నీ ఆర్మీకి ట్రైనింగ్ అనలే, మంచి వాళ్ళని అపాయింట్ చేయి అనలే. ఇవన్నీ చెప్పట్ల దేవుడు మనిషికి ఇచ్చింది ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే, దాని చుట్టే ఉంటుంది మన సేవ అంతా, మన పరిస్థితి అంతా అదే. మన యుద్ధ మాన్యుల్ అదే, మన మన్నా అదే, మన దాహం అదే, మన కన్నీ అదే. దెర్ ఇస్ నో అదర్ థింగ్. అందుకని వాక్యాన్ని దగ్గర తీసుకొచ్చి అంటున్నాడు ఆయన, నీకు మొట్టమొదటి రోజు చెప్తున్నా, మై కాల్ ఇంక్లూడ్స్ ద స్క్రిప్చర్. అందుకని ఎల్టీ క్యాంప్లో నిన్న చెప్పినాను, పీబీఎస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, 2 డాక్ట్రిన్స్, 3వది డివోషన్ అవుతారు. ఏం చెప్తారు ఇక్కడ? వాక్యము అర్థం చేసుకోవటం. పీబీఎస్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? డాక్టర్ని ఏమో చెప్పి వెళ్తున్నాడు, మరి ఆ డాక్టర్ ఆయనట్ట సిద్ధపడ్డాడు పీబీఎస్ చేస్తే. మరి డివోషన్ ఏదో చెప్తున్నాడు, ఈయనట్ట సిద్ధపడ్డాడు పీబీఎస్ చేస్తే. మరి అసలు రాసి చెప్పిన పీబీఎస్ ఆయన పీబీఎస్ అంటే కూడా ఎట్ట చెప్తున్నాడు? పీబీఎస్ చేస్తే. దట్స్ ఇట్. యెహోషువతో మాట్లాడుతున్నా, ఆయన నువ్వు చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. రోజు గుర్తుపెట్టుకో, నువ్వు సత్యదాకిదే, నువ్వు బీటెక్ చేయి, ఎంటెక్ చేయి, పిహెచ్డి చేయి, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సేవలో పని చేయి, నువ్వేమన్నా చేయి బాబు. నువ్వు సేవలో ఉంటావో సాఫ్ట్వేర్ ఉంటావో నాకు తెలియదు, నువ్వు ఏడున్నా నీ పనులు 3 పనులు. ఆ 3 పనులు మాత్రం మర్చిపోతే నిన్ను నీవు వర్ధిల్ల చేసుకోలేవు. ఇంకో రహస్యం ఏంటంటే నేను నిన్ను వర్ధిల్ల చేస్తానంటలేదు, నిన్ను నీవే వర్ధిల్ల చేసుకుంటావు అన్నాడు. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఇన్ ద 3-fold బ్లెస్సింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. 3 ఉన్నది కాదు. నువ్వు ఒకవేళ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ 3 పనులు చేయాలి. నేను పెద్ద ఇంజనీర్, ఇంజనీర్ అయినావు, ఏమైనావు, నీకన్నా పెద్దోడు చేయట్లే. ఈ 3 పనులు చేయకుండా పోయావంటే నీ ఇష్టం, నిన్ను నీవు వర్ధిల్ల చేసుకోలేవు. సక్సెస్ ఈజ్ ఇన్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యాన్ని పఠించు, దేవుని వాక్యాన్ని ప్రవర్తించు, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించు.
నా బాధ అంతా ఏంటంటే ప్రకటించటం చాలామంది చేయటం లేదు, అదేదో కొంతమందికి అప్పగిస్తున్నారు, ఈ రెండు చూసుకుంటున్నారు. ప్రకటించటం కూడా మన వర్ధులు చేసుకోవటంలో ఒక భాగం. కాబట్టి దేవుని పిలుపులో వాక్యముతోనే పిలుపు ఉన్నది. యు ఆర్ కాల్డ్ టు ద వర్డ్ దాన్ ఎనీథింగ్. దేవుడు ఏ పనికి నిన్ను పిలవకముందు నిన్ను వాక్యాన్ని దగ్గరికి పిలుస్తున్నాడు. వాక్యం, ఆ వాక్యమే పరిశుద్ధాత్ముడిచ్చిన వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని ఇన్స్పైర్ చేశాడు. ఆయన ఇన్స్పైర్ చేసి రాయించాడు. మరి రెండోది ఏం చేస్తాడు? ఆయన ఇంటర్ప్రిట్ చేస్తాడు, అన్వయిస్తాడు. మరి మూడోది ఏం చేస్తాడు? ఆయనే ఇల్యూమినేట్ చేస్తాడు. ఇది నీకే, ఇది నీకే, ఇది నీకే అని చెప్తాడు. నువ్వు ఎంత లైట్ తీసుకుంటున్నా ఇది నీకే అని చెప్తాడు. ఇల్యూమినేట్ చేస్తాడు. అందరు కనపడుతుంది, నీకే కనిపిస్తుంది, ఇది నీకే అంటాడు. గాడ్ ఇల్యూమినేట్స్. హీ ఇన్స్పైర్డ్, హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ ద స్క్రిప్చర్, ఇంటర్ప్రీటింగ్ ద స్క్రిప్చర్ అండ్ ఇల్యూమినేటింగ్ ద స్క్రిప్చర్. అండ్ దాట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఊరికి మన టెక్స్ట్ బుక్ లాగా చదువుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. వాక్యాన్ని రాయించింది ఆయనే, నీకు చక్కగా చెప్తాడు. కాకపోతే నువ్వు మాత్రం ఖచ్చితంగా డిసైడ్ చేయాలి. ఏమని? ప్రభువా, ఈ 3 చేస్తా, యెహోషువకు నువ్వు చెప్పిన పని నేను చేస్తా. అంతేగాని ప్రభువా మరి ఎంటెక్ చేయాలంటే ఆ ఎగ్జామ్ రాయాలి, ఈ చదువులు చదవాలి, అరే బాబు చదువుతులే భయ్, వాటన్నిటికి ముందు ఇది చేయాలి. యెహోషువ అన్నాడు అనుకో, ప్రభా అసలు మేము పోయేది ఇప్పుడు యోర్దాను దాటాలంటే నేను ఒక బ్రిడ్జ్ కట్టాలి. మరి కడుదులే, బ్రిడ్జ్ వద్దులే. ప్రభా మేము వెళ్ళి యుద్ధం చేయాలంటే మేమందరిని మా ఆర్మీ తయారు చేయాలి, వద్దులే. ఏమొద్దు. యుద్ధము చేసేది నేను, మిమ్మల్ని వాడుకునేటట్టు మిమ్మల్ని మీరు తయారు చేసుకునేది వాక్యం చేత. ద వర్డ్ ఆఫ్ గాడ్ క్వాలిఫైస్ యూ అండ్ హెన్స్ ఐ విల్ డూ ద వార్. నిన్ను క్వాలిఫై చేస్తుంది ఆ వాక్యం. నా చేత నువ్వు వాడబడటానికి అది నిన్ను అర్హుడిగా చేస్తే నీ ద్వారా నేను యుద్ధాలు చేసుకుంటా. యుద్ధము యెహోవాదే, నీది కాదు అది. ఇప్పుడు ఏం చేశాడంటే స్పై టు ఎరుకోకి ఆయన పంపించాడు. ఎవరిని? రెండవ మాట ఏంటంటే వేగు వారిని పంపించాడు. బాగా గమనించాలి మీరు. అక్కడది గుర్తుపెట్టుకోండి, రాత్రిది గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గుర్తుపెట్టండి. రాత్రి మోషే ఎంతమంది పంపించాడు అనుకున్నాం? 12 మందిని పంపించాడు. ఇప్పుడు ఎంతమంది పంపించాడు చూడండి నాకు. ఎంతమందిని? ఆయనకి భయం వేసినట్టుంది. 12 మంది పంపిస్తే మళ్ళీ రివర్స్ కొడతారు ఇలా అని ఇద్దరినే పంపించాడు. ఎందుకంటే ఇద్దరే నిలబడ్డారు కదా. అంతమందిని పంపిస్తే ఇద్దరే నిలబడ్డారు. అందుకని ఈ కూడా మనం ఎందుకురా బాబు అని చెప్పి రసుడు 4వ వచనం చూడు. ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని ఇద్దరిని పంపించాడయ్యా. అక్కడ కూడా 1వ వచనంలో కూడా నూను కుమారుడని యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, అమ్మో 2. ఈరోజు దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ద లెస్సర్ ద కమిటీ ద బెటర్ ద వర్క్. మీ కమిటీలు జాగ్రత్త, ఊరికే పెట్టుకోకండి. కమిటీల్లో సాధ్యమంత వరకు తక్కువ మందిని పెట్టండి, ఎక్కువ మందిని పెట్టకండి. పెట్టారనుకో మెజారిటీ అటు అవుతుంది. 2 అనుకో 50-50 అవుతుంది. అప్పుడు యెహోషువ ఓటేసి వేసాడంటే ఇటు డబుల్ అవుతుంది. అర్థమైందా? 2 ఉన్నారు, వెళ్ళలేము సార్ అంటాడు ఒకడు. అట్లానా? లేదులే వెళ్తాంలయ్యా, మేము చిన్నప్పుడు పోయొచ్చినాం అని ఓటేస్తాడు. 2 అవుతుంది, మెజారిటీ అయిపోతాడు. లెస్సర్ ద కమిటీ బెటర్ ద వర్క్. ఎన్నో కమిటీ మీటింగులు కోరం ఫామ్ కాక క్యాన్సిల్ చేసుకున్న కమిటీలు. ఎందుకు అంత పెద్ద కమిటీలు? యెహోషువ నేర్చుకున్నది ఏంటంటే మా అన్నగారు 12 మందిని పెట్టిండు, మేము కూడా 12 మంది పెడతాం అనుకోకు. గ్రాడ్యుయేట్స్ చూసి మీరు పాత స్టైల్ పోకండి, కొంచెం కొత్త స్టైల్ చూడు. ఎంత స్టైల్ మాట్లాడుతా. ఈరోజు మీకు కొత్త స్టైల్ ఆఫ్ లీడర్షిప్ నేర్పిస్తా. అంటే కొత్తది కాదు, మోషేకు కొత్తదిగా ఉన్న యెహోషువ మార్చిన లీడర్షిప్ ఎట్లా ఉందో కంపేర్ చేసేయి. అప్పుడు నీకు నిన్నటికి ఇప్పటికి తేడా తెలిసిపోతుంది.
ఇద్దరిని పంపించాడు. వాళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారు చూడండి. 8వ వచనం. ఆ వేగులు వారు పండుకొనున్నప్పుడు ఆమె ఉన్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోషువ వాళ్ళు పోతే చెప్తున్నారంట, అన్నా మోషేకి చెప్పినట్టు రివర్స్ చెప్పట్లా. యెహోషువన్న మేము పోయినాం, అస్సా మన గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? గుండెలు కరిగిపోతున్నాయి. మనకేమో మన గుండెలు కరిగిపోతున్నాయి. ఏమైద్దోనన్నా అది హాస్పిటల్ మీటింగ్ పెట్టాడు, ఏమైద్దో. సాతాను ఏం చేస్తాడు అన్న, మరి సువార్తకు శత్రువులు ఏం చేస్తారు? అరే భయ్, వాళ్ళిద్దరు ఏం చేస్తారో కానీ వాళ్ళిద్దరు ఏదో చేస్తారని అసలు నువ్వేం చేయట్లేదు కదా. నువ్వేమన్నా చేస్తే కాదు అదేదో తెలిసేది. నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది. నువ్వు చేయలేదనుకో ఏం తెలుస్తుంది? చెప్పండి. పనిలో తక్కువ మందిని పెట్టుకోవటం మంచిది. అట్లని అందరు నెగ్లెక్ట్ చేయమని కాదు. ఒక్కొక్క పనిలో ఒక్కొక్కళ్ళు గ్రూప్ని పెట్టుకుంటే తర్వాత దేవుడిచ్చిన ఫీడ్బ్యాక్ ఎంత బాగున్నదో మీరు చూడండి. 3వ అధ్యాయానికి పోదాం. 3వ అధ్యాయం ఏంటంటే క్రాసింగ్ జోర్డాన్. 1వ అధ్యాయము యెహోషువకు పిలుపు, 2వ అధ్యాయమేమో వేగు చూచుట, సర్వే చేసుట. సర్వే చేయటం చాలా మంచిది. చాలామంది సర్వే చేయట్లేదు. ఏంటి సర్వేలు? ఒక బైబిల్ స్టడీ కాలేజీకి పోవాలి. బైబిల్ స్టడీ స్టార్ట్ కాకముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బైబిల్ స్టడీ సర్వేతో స్టార్ట్ అవుతుంది, అంతేనా? దాన్ని మిషనరీ సర్వే అని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో కాలేజ్ సర్వే. ఉదాహరణకు నేను చెప్తా ఎలా సర్వేలు చేసినానో చెప్తా. మినిస్ట్రీలో మొదటిది దేవుని చేత పిలువబడటం, 2వది సర్వే చేయటం, 3వది అస్సలు మినిస్ట్రీ. అదేంటది? యోర్దాను దాటుతున్నారు. చూడండి, యోర్దాను దాటినప్పుడు వాళ్ళతో ఏం చెప్పాడంటే 3వ అధ్యాయంలో 7వ వచనం చాలా కీలకమైన వచనం ఇది. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ అందరూ గొప్ప చేయ మొదలు పెడతాడంట. అంటే ఇట్స్ ఓన్లీ స్టార్టింగ్. Yehoshua, it's not that you glorify me. From today, I am going to glorify you. నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెట్టా అంటే ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. యూ హ్యావ్ టు యెట్ టు సీ హౌ మచ్ ఐ am going to glorify you. మనం చాలామంది అనుకుంటాం దేవుడు గ్లోరిఫై చేయాలంటే దేవుడు అన్నాడు చాలా నువ్వు గ్లోరిఫై చేసేది. నేను నిన్ను గ్లోరిఫై చేయబోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు గ్లోరిఫై యూ. నిన్ను నేను మయపరచబోతున్నా, నిన్ను నేను గొప్పగా చేయబోతున్నా, ఇశ్రాయేలులందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తా. అంటే అర్థమేంటి తెలుసా? దేవా, నేను ఎవరికి పరిచర్య చేయబోతున్నానో నీవు నన్ను హెచ్చించకపోతే వాళ్ళు నన్ను ఎలా అంగీకరిస్తారు? ఈ రోజున చిన్న పిల్లలు వాక్యం చెప్తుంటే ఎందుకు వింటున్నారు? దేవుడు నిన్ను హెచ్చించ మొదలు పెట్టాను. నేను మోషేకు తోడయుండినట్లు ఆయనను హెచ్చించినట్లు నిన్ను కూడా నేను హెచ్చించబోతున్నాను. చదవండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 31వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఎందును ఆయన సేవకుడైన మోషే ఎందును నమ్మిక ఉంచిరి. They believe in you as they believe in God. దీనికి కారణం ఏంటంటే దేవుడు మోషేను హెచ్చించాడు. డియర్ ఫ్రెండ్స్, నువ్వు గనక సేవ చేయటానికి సిద్ధంగా ఉంటే, నువ్వు ఎవరికి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నావో వారి దగ్గర, వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెను. అది నీ చదువుల్లో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు. ఈ రెండు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే నీ పర్సనల్ లైఫ్ యొక్క గొప్పతనం కావచ్చు. నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నా.
జస్ట్ బికాజ్ యు హ్యావ్ ఒబేడ్ మై కాల్. నా మాట, నా పిలుపు విన్నావు కాబట్టి, నువ్వు వేగు చూసావు కాబట్టి, ఈరోజు యెహోషువ నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నా. నేను అడిగిన ప్రభువా, వాట్ ఎ గుడ్ స్టార్టింగ్ ప్రభా, నువ్వు నిజంగా మొదలు పెడితే ఆపదు ప్రభా. అంతే కదా, మనందరూ ఆశించి ప్రభా మొదలు పెట్టడం కాదు, ఇక కంటిన్యూ చేయి. ఏమని? నన్ను గొప్ప చేయడానికి కంటిన్యూ చేయి. డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ నేను మారుమనసు పొందుకుని ఉంటే ఎవరన్నా వాక్యం వింటారా? ఆ రోజు దేవుడు పిలిచిన దానికి, నాట్ బికాస్ దే ఆర్ ఇన్ఫీరియర్ టు యూ, బికాస్ గాడ్ హ్యాస్ ఎలివేటెడ్ యూ. నీ మాటలో ఆ శక్తిని పెట్టాడు, నీకు ఆ గొప్పతనాన్ని ఆపాదించాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నిన్ను మొదలు పెడతాను. అది అయిందల్లా చూడండి, మొదలుపెట్టి 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. ఎన్ని దినాలు? బతుకు దినములన్నిట. బాబు, ఒక్క మాట చెప్పినా నాకు కూడా, మనందరికీ ఏంటంటే, దేవుడు చెప్పిన మాట మనం చేస్తే, మనం చెప్పిన మాట మనుషులు చేస్తారు. బ్రతుకు దినములన్నిటను యెహోషువను గౌరవపరచరు. దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడు. యెహోషువని నేను మొదలు పెడుతున్నానన్న మాట బతుకు దినములన్నిటను చేస్తాడు. 31వ అధ్యాయం 24వ అధ్యాయం, యెహోషువ 24వ అధ్యాయం 31వ వచనం. యెహోషువ దినములన్నిటను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుని అడుక్కుంటారా? ప్రభా, నేను బ్రతుకు దినములన్నిటను నన్ను గౌరవపరచు నాయన. ఎప్పుడు? నీవు నా వాక్యానికి 3 పనులు చేస్తే, నా పిలుపుకు, అవును, ఏం పిలుపు అది? చిన్న పిలుపు. పఠించుట, ప్రవర్తించుట, ప్రకటించుట. ఎవరు లేడనుకో, ఎవరికొకసారి పోయి చెప్పు. నిన్ను గౌరవపరచకపోతే దేవుని వాక్యం ఫెయిల్ అయ్యేటట్టయితుంది. గాడ్స్ వర్డ్ విల్ నెవర్ ఫెయిల్. ఈరోజు దేవుణ్ణి పట్టుకో. ప్రభా, దినములన్నిటను, ప్రభా, నేను చచ్చేదాకా ఈ గౌరవం నాకు ఉంచిన ఆయన. వాట్ ఏ పవర్ఫుల్ థింగ్. దానికి ఎందుకు చెప్తున్నానంటే, నేను మొదలు పెడుతున్నాను అన్న యెహోవా ఆపాడా? ఎప్పుడు దాకా ఆపలేదు? బతికినంత కాలం ఆపలేదండి. మీరు అనుకున్నారు చిన్నపిల్లలని, అందరూ అనుకున్నారు యెహోషువ చిన్నోడని. అందరూ మోషే వైపు చూస్తుంటే, దేవుడు మోషే ఇద్దరు కలిసి యెహోషువ వైపు చూస్తున్నారు. జాగ్రత్త. రైట్. ఇది 3వ అధ్యాయంలో వాళ్ళు యోర్దాను దాటే విషయాల గురించి చూద్దాం. 13వ వచనం. సర్వలోకనాథుడవు యెహోవా నిబంధన మందస్సము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఏం చేయాలి వీళ్ళు? ఆ యోర్దాను ఏం చేయాలంటే మందస్సాన్ని తీసుకొని వెళ్ళాలి. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కాళ్ళు పెట్టంగానే ఆగిపోద్ది. ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడేమో మోషే కర్రెత్తాడు, ఇక్కడేమో వీళ్ళు కాలు పెట్టారు. ఇక్కడ కర్ర ఎత్తమని లేదు, ఖడ్గం ఎత్తమని లేదు. యెహోషువ చేతిలో కర్ర ఉండదు, యెహోషువ చేతిలో ఖడ్గం ఉంటుంది. నీ ఖడ్గం చూపించు అనలే, కాళ్ళు పెట్టండి. మన కాళ్ళకు అంత శక్తి ఉన్నదా? సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. నీ కాళ్ళకు ఎంత అందం ఉన్నదో నీకేం తెలుసు? వాళ్ళు కాళ్ళు పెట్టంగానే నీళ్లు ఆగిపోయినాయి.
నీకేం తెలుసు? తెలిసి తెలియని స్వార్థ చెబుతుంటే ఎంతమంది మారారో నాకు చూస్తే నాకే అనుమానం వేస్తుంది. నేనే చెప్పినానా అని. నేనే చెప్పినానా? చెప్పి నేను కాదనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు. నీ నోటికి ఎంత శక్తి ఉందో నీకు తెలుసా? నీ కాళ్ళకి ఎంత శక్తి ఉందో తెలుసా? నీ కాళ్ళు పెట్టు చాలు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు యెహోషువ పెట్టలే కాళ్ళు. ఎటువంటిదంటే ఒక క్యాంపు పెట్టండి రా అని చెప్పి బంధన మందసము మోయువారు అరికాళ్ళు, వాళ్ళు మందసాన్ని తీసుకొని ఏం చేయాలి? కాళ్ళు. అంటే దేవుని సన్నిధి నీలో నుంచి, నీ కాళ్ళలో నుంచి ప్రవహించి యోర్దాన్ని ఏం చేసింది? ఆపేసింది. చూసే వాళ్ళేమో నీ కాళ్ళ ఇంకా చూస్తున్నారు. అసలు రహస్యం ఏంటంటే దేవుని సన్నిధి, నిబంధన మందసం. అది కర్రకు మించిన మందసం. ఎందుకంటే ఆ ఎర్ర సముద్రం దగ్గర మందసము లేదు, అప్పటికింకా తయారవలేదు. కానీ యోర్దానికి వచ్చేలేకి మందసం ఏమైంది? తయారైంది. అందుకని ఆ మందసాన్ని తీసుకొని బయలుదేరారు. ఆ విధంగా వచ్చినాం. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, ఎక్కడి నుంచి తేవాలి? అందులో నుంచి, యోర్దానులో నుంచి ఎందుకంటే నీ కాళ్ళు ఎక్కడ తగిలినాయో చూడండి. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుంచి 12 రాళ్లను తీసి వాటి నివత్తలకు తెచ్చి నువ్వేం చేయాలి? వాటి 7వ వచనం, అది యోర్దాను దాటుచుండగా నీళ్లు ఆపబడను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకముగా ఉండునని చెప్పవలను. అది మీకు ఆనవాలుగా ఉండాలి. 9వ వచనం, అప్పుడు యెహోషువ నిబంధన మందసం మోయు యాజకులకు అంతటికి సాటి చెప్పాలి. ఏమని? దేవుడు యోర్దాను దాటించాడు అని. ఇది రాళ్లను జ్ఞాపకార్థంగా పెట్టుకోమంటారు. ఎన్ని రాళ్ళంట? 12 రాళ్ళు. 12 రాళ్ళు. రైట్. 5వ వచనం, 5వ అధ్యాయంలో ఉన్న మిగిలిన సంగతులు చూసి మనం ముగించబోతున్నాం. 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది వాళ్ళు చేసుకోవాల్సిన సున్నతి. అయితే 5వ అధ్యాయంలో ఉన్న ఒక వచనం చదువుతాను. మొదటి వచనంలో చివరి భాగం, వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను, ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేక. నేను అనుకుంటండి, దేవుని చేత వాడబడే మనుషులంటే ఇతరులకు భయం వేస్తుంది. మన సమస్య ఏంటంటే మనము పార్షల్గా వాడబడుతున్నాం కాబట్టి పార్షల్గా భయం వేస్తుంది వాళ్ళకు. దేవుని చేత వాడబడే మనుషులంటే భయం వేయాలి వాళ్ళకి. గుండెలు ఏమవుతున్నాయంట? చెదిరిపోయినాయి. అందుకే నేను అన్నాను, ఎంతకాలం వాడుకుంటాం రా పాత పాట. ఏ పాట? గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు. మనం గుండె చెదిరిపోయిన వాళ్ళం కాదు, మనం ఎవరు? గుండె చెదరగొట్టేవాళ్ళం. ఒక్కొక్కసారి మనం వినిపించే గాస్పుల్ ఏంటంటే వాళ్ళకి డప్ డప్ అంటారు. ఆ దెబ్బకి గుండె చెదిరిపోతే ఏం చేయాలో తెలియక గుండెలు తీసుకొని మన మీద షూట్ చేయాలని చూస్తున్నారు. అరే, నీ గుండె చెదిరింది, ఆ గుండె నా మీదకి వస్తుంది అంతే. నువ్వు ఆ గుండె నా మీద పంపిస్తున్నావు అంటే నీ గుండె చెదిరిందని అర్థం. గుండె చెదిరింది మనకు కాదు, గుండె చెదిరింది వాళ్ళకు. గుండె చెదిరిపోయిందంట వాళ్ళకు. ధైర్యం లేకుండా పోతున్నారు. ఈ రోజున స్వార్థ శత్రువులంతా వీళ్ళే. వాళ్ళు ఏదో మిమ్మల్ని భయపెడుతున్నారు అనుకుంటున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. 5వ వచనం, 2వ వచనం నుంచి ఏం చెప్తున్నా అంటే, రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయమని యెహోషువకు ఆజ్ఞాపించగా. 5వ వచనం, బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్యమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. ఏలయనగా ఏంటంటే బహిరంగ సాక్ష్యం. రహస్య సాక్ష్యాలు సరిపోవు, బహిరంగ సాక్ష్యం. ఈ రోజున పాత నిబంధనలో సున్నతికి గుర్తు ఏంటంటే బాప్తిస్మం.
బహిరంగ సాక్ష్యం కావాలి, బాప్తిసం కావాలి. బహిరంగ సాక్ష్యం. బహిరంగ సాక్ష్యం ఏంటంటే నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవటం, దాక్కోవటానికి కాదు. ఒక రకంగా బాప్తిసం ఇచ్చి అంతరంగంలో జరిగిన సాక్ష్యాన్ని బయటకు చెప్తావు. పబ్లిక్గా నేను క్రైస్తవుడను అని చెప్పటానికి సిగ్గుపడకూడదు. ఏదైతే బహిరంగంగా టెస్టిమనీ ఇవ్వమన్నారో దాన్ని ఇప్పుడు రహస్యంగా చేస్తున్నారు. ఏంటిది? తొట్లు ఇస్తున్నారు. ఆ తొట్టు కూడా చర్చి లోపలిస్తున్నారు. ఇంక ఇచ్చేది ఎందుకే? చేయెత్తిదని ముంచింది రోడ్డు ఒకటే కాలే. అందరూ కళ్ళు మూసుకుని ఉండగా చేయెత్తండి అంటే చేయెత్తివి. అందరూ ఎవరు చూడకుండా బాప్తిసం ముంచితే వేర్ ఈస్ ది పబ్లిక్ టెస్టిమనీ ఆఫ్ బ్యాప్టిజం? ఆ బాప్టిజం అనే కాదు, అన్ని చోట్ల నేను యేసు ప్రభు బిడ్డని అని ఎక్కడ చెప్తున్నావు? దాక్కుంటా పోతున్నావు. కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ ఇన్ క్యాంపస్ అండ్ సే ఐ స్టాండ్ ఫర్ క్రైస్ట్? వేర్ ఈస్ ద పబ్లిక్ వాయిస్? బహిరంగంగా ఏం మాట్లాడగలుగుతున్నావు నువ్వు? ప్రభుని అడుగు, ప్రభా నేను బహిరంగంగా మాట్లాడటానికి నాకేది అడ్డం వస్తుంది అని అడుగు. ప్రభు చెప్తాడు. నాకైతే బాప్టిజం పబ్లిక్ టెస్టిమనీ కావాలి తంబి. బాప్టిజం కూడా సరిపోదు, పబ్లిక్గా నేను క్రీస్తు బిడ్డని, నువ్వు కూడా మారు అని చెప్పాలి. తప్పదు అది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సున్నతి పొందకుండా జనులు ఎలా అవుతారు? నిబంధనలో ఉన్న ప్రమాణంలో ఉన్న యెహోవా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆ కనాను నిబంధన స్థలము నిబంధనల జనులు కాకుండా నువ్వు ఆక్యుపై చేయలేవు. బలారాధన తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, అన్ని చేయాలి. సంఘ క్రమం ఇక్కడ కాదు. యూలో చేయరు, అది మీ సంఘాల్లో చేయి. నువ్వు నా సంఘంలో నేను చేస్తాను, నీ సంఘంలో నువ్వు చేయి. పబ్లిక్ A call for public witness, that is circumcision. అయితే 9 వచ్చి చదవండి. 8-9. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా ఏమన్నాడు? ఈ మాట అనిపించుకోవాలంటే పబ్లిక్ విట్నెస్ జరగాలి. అది బాప్తిస్మే కావచ్చు, అది బల్లారాధనే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. నువ్వు పబ్లిక్గా నేను క్రీస్తు బిడ్డను అని చెప్పగలగాలి. అప్పుడు దేవుడు పరలోకం నుంచి ఒక గొప్ప మాట అనబోతున్నాడు. ఏంటది? నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అంటే ఏంటంటే ఐగుప్తు నింద దొరిలించబడిన స్థలం. ఐగుప్తు నింద దొరిలించబడిన స్థలం. యూనో వన్ సీక్రెట్, దాని అర్థం ఏంటంటే తెలుసా? సాతాను నీ మీద నిందను ఆరోపించబోతున్నాడు. ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ టెస్టిమనీ మొదలు పెడతావో అప్పుడు సాతాను దొరిలించబడి వెళ్తాడు. మనము యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినట్లు మనం గనక బాప్తిసం అనుభవంలోకి పోతే ఏమవుతుంది? రాయి దొర్లించినట్టు సాతాను మన మీద ఉన్న అవమానాన్ని దొర్లించేస్తాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సువార్తను అంగీకరించిన నీవు సంఘములో చేర్చబడాలంటే, లేక నువ్వు దేవుని చేత వాడబడాలంటే ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చేసావనుకో, ఈరోజు అంటాడు దేవుడు, టుడే ఐగుప్తు యొక్క అవమానం నీ మీద నుంచి నేను దొర్లించేస్తున్నా అంటే ఒకవేళ జరగలేదు అనుకో ఏమంటది? అవమానం ఉంటుంది. అవమానం, ఐగుప్తు యొక్క అవమానం నీ మీద ఏదో ఒక బైండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్కంప్లీట్ అనిపించట్లా మీకు? పాపం కొంతమంది బాప్తిసం తీసుకుంటే అయ్యో మమ్మల్ని ఏమంటారు, మన లోపల ఇన్కంప్లీట్నెస్ వస్తుంది. కంప్లీట్గా విడిపించబడతావు అని అర్థం. ఇది జరిగింది. రెండవది నెక్స్ట్ ఇంకేం జరిగింది చూడండి. 5 అధ్యాయంలో ఒకటేమో
సున్నతి, రెండవది ఏంటంటే పస్కా. ఇశ్రాయేలు గిల్గాలో దిగి ఆ నెల 14వ దినమున సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించారు. 11వ వచనం చదవండి. పస్కా పోయిన తర్వాత మరునాడు వారు ఆ దేశ పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకు వేయబడి ఉన్న భక్ష్యములను తినిరి అనిపోయాను. అంటే ఏంటి తెలుసండి? మన్నా అంటే క్రీస్తు పరిచర్య ఆగిపోయాను అంటే కంప్లీట్ ఆగిపోయిందని కాదు, పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య ఆరంభించబడను. మన్నా ఆగిపోయాను, సువార్తల కాలం ఆగిపోయాను, ఆత్మకాలము ప్రారంభించబడను. ఇది దాని అర్థం. కానాను అంటే అందుకే చెప్పిన నేను, యెహోషువ పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా ఉన్నాడు. యెహోషువ మోషే కాలములో నేను మన్నాను కురిపించాను, యెహోషువ కాలంలో మన్నాను మాన్పించాను. అంటే ఇక నువ్వు మాటలా తీసుకో. యూ విల్ టేక్ ద లైఫ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని తీసుకుంటావు. ఇక్కడి నుంచి నువ్వు కానాను పంట తింటావు. అంటే అర్థం ఏంటంటే, ఎప్పటిదాకా నేను నిన్ను బయట నుంచి పోషించాను, ఎప్పుడు నీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను వాక్యం చేత పోషించబోతున్నాడు. దట్స్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. When the work of Christ is completed, work of the Holy Spirit started. క్రీస్తు యొక్క విమోచన కార్యము ముగించబడినప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధపరచుట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంటే ఏమన్నాడంటే, ఈ రోజు నుంచి నీవే పీబీఎస్ చేసుకోవాలి అన్నాడు. ఇప్పటిదాకా ఎవరో చేసి పెట్టారు నీకు, ఎవరో చేసి పెట్టారు. యూ నీడ్ టు డిగ్ యువర్ ఓన్ వర్డ్. నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి, నీ లేఖనాన్ని నువ్వే చదువుకోవాలి, నీ ప్రసంగాలు నువ్వే సిద్ధపడాలి, నీ చదువులు నువ్వే చదవాలి. అంటే పరిచర్యను నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. యు ఆర్ నాట్ బీయింగ్ ఫెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, యు ఆర్ బీయింగ్ ఫెడ్ ఫ్రమ్ ఇన్ సైడ్, అండ్ దేర్ఫోర్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ బై యువర్ సెల్ఫ్. ఎందుకంటే నువ్వు కానానుకు వచ్చినావు. కానానులోకి ఎంటర్ కాకముందు దేవుడు చెప్పాడు, ఆ రాళ్లను గుర్తుగా పెట్టుకోండి. కానానులోకి ఎంటర్ కాకముందు దేవుడు చెప్పాడు, నీవు పబ్లిక్ విట్నెస్ చేయి. కానానులోకి ఎంటర్ కాకముందు దేవుడు చెప్పాడు, నువ్వు పస్కా అయిన క్రీస్తును గుర్తుపెట్టుకో. పస్కాను మర్చిపోకు. పస్కా బలిగా, పస్కా గొర్రె పిల్లగా చనిపోయిన క్రీస్తును ఆచరించు. బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తును ఆచరించకుండా పరిశుద్ధాత్ముని కార్యం స్టార్ట్ అవ్వదు. ఆ మాటకొస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? క్రీస్తుని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు పాపిని జ్ఞాపకం చేస్తాడు, ఆయన బోధలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన పని అంతా అదే కదా, పరిశుద్ధాత్ముని పని. ఈరోజు నువ్వు కానానికి వచ్చావంటే బాగా గుర్తుపెట్టుకో, నీ పీబీఎస్ నువ్వే చేసుకోవాలి. అది మన్నా ఆగిపోయింది. 5వది గుర్తుపెట్టుకొని ముగిద్దాం. ఏంటి తెలుసా ఇది? ఈయన రెడీగా ఉన్నాడు. దేనికి యుద్ధం పోవడానికి. ప్రభా అంతా అయిపోయింది ప్రభా, ఇక రెడీ అన్నాడు. పని చేయటానికి రెడీ, యుద్ధం చేయటానికి రెడీ అనగానే దేవుడు ఒక సైన్యాధిపతిని చూపించాడు. 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతం ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. అయ్యలారా జాగ్రత్త. నీవు దేవుని సేవలో కాలు పెట్టినప్పుడు, దేవా నువ్వు కత్తి దుయ్యవా అనకు. ఆయన అంటాడు, నేను దూసేసే ఉన్నా. దూసే కత్త, దూసున్న కత్త. మన దేవుడు దూసేసే పెట్టాడు. ఆ కత్తి నీ శత్రువుల మీద పడుతుంది. దేవా సహాయం చేయవా? చేస్తావు ప్రభా, నేను పోబోతున్నా, నువ్వు వస్తున్నావా? నేను పోయే ఉన్నా ప్రభా, నేను ఆ బైబిల్ స్టడీ పోతున్నాను, వస్తావా? నేను అక్కడే ఉన్నా, నువ్వే రాలా. ఇంకా JNTU కోసం బైబిల్ స్టడీ పెడదామని ఎంతో అనుకుంటా, నువ్వే రాలే. ఇది దుయ్యబడిన కత్తి, దుయ్యాల్సిన కత్తి కాదు ఇది. God's work is past tense, but ours work is future tense.
మనమే ఇంకా ఎదురు చూస్తున్నాం, మన ప్రభు దూచిపెట్టాడా? అప్పుడు ఆయన అన్నాడు, కళ్ళు తెరవాలి. అది సంగతి, కళ్ళు తెరవాలి. ఆత్మీయ నేత్రాలు తెలిసిన వాడికి దేవుని యొక్క దుయ్యబడిన కత్తి కనిపిస్తుంది తంబి. కళ్ళు మూసుకున్న వాడికి ఏం కనిపిస్తుంది అంటే సాతాను కత్తి కనిపిస్తుంది. అప్పుడప్పుడు నీ కత్తి కనిపిస్తుంది. ఏమనుకుంటావు అంటే సాతాను కత్తి నా కత్తి, సాతాను కత్తి నా కత్తి అంటే సాతాను కత్తి పెద్దగా ఉంటుంది కాబట్టి నీ కత్తి లోనికి వెళ్తుంది. నువ్వు చూడాల్సింది సాతాను కత్తి కాదు, నీ కత్తి కాదు. కన్నులెత్తు, ఆత్మీయ నేత్రాలు తెరు, దుయ్యబడిన కత్తి కనిపిస్తుంది. నీవు మా పక్షపు వాడవా, మా విరోధ పక్షపు వాడవా అంటే ఆయన అన్నాడు, కాదు నేను సైన్యాధిపతిగా వచ్చినాను, యెహోవా నేల మట్టుకు సాగేష్టపడండి అంటూ ఆయన అన్నాడు. కాదు, నేను యెహోవా సైన్యాధిపతిగా వచ్చాను. అయ్యా, నేను నీ మాట వినను, వారి మాట వినను, నేను ఎవరి మాట వినను. ఈరోజు ఒక సువార్త బైబిల్ ఈబీఎస్ తీసుకోవాలనుకో, గాస్పుల్ చెప్పడానికి వెళ్ళామనుకో, దేవుడు అంటాడు దూసిన కత్తి పెట్టినా అంటాడు. బాగుంది ప్రభా, థ్యాంక్స్. మరి నువ్వు ఎవరి పక్షం వాడివి? మా పక్షం అయితే వాళ్ళని చంపుతావు, వాళ్ళ పక్షం అయితే మమ్మల్ని చంపుతావు. నువ్వు ఎవరి పక్షం వాడివి అంటే ఆయన అన్నాడు, నేను దేవుని పక్షం వాడిని, ఎవరిని చంపమంటే ఆయన చంపుతావు. నువ్వు తప్పు చేసి బైబిల్ స్టడీ చక్క పెట్టలేదు అనుకో, నిన్ను చంపుతావు. బైబిల్ స్టడీ చక్కగా చెప్పావు అనుకో, ఆయన చంపుతావు. ఈ కత్తి ఎటుబడితో నాకు తెలియదు, అసలు నాకు ముందు పంపలా, అప్పుడు చెప్తాను అన్నాడు. ఎవరిని కొడతాడు? కొడతాడు. నేను యెహోవా పక్షపు వాడను, నేను లియుని కాదు, బ్యాప్టిస్టుని కాదు, ఈజీఎఫ్ అని కాదు, నేను సిఎస్ఐని కాదు, నేను యెహోవా పక్షపు వాడను. ఎవరిని కొట్టమంటే ఆయన కొడతా. కొట్టలేదా దేవుడు? రేపు చెప్తా మీకు ఏం కొట్టాడు. ఈ యొక్క సైన్యాధిపతి ఎలా ఎవరిని కొట్టాడో మీకు తెలుస్తుంది రేపటి నుంచి. అప్పుడు అంటున్నాడు, అందుకు యెహోవా సైన్యాధిపతి, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధం, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. ఏం చెప్పొస్తున్నాడంటే దేవుడు, యెహోషువ నీ కత్తి వరలో పెట్టు, ఎందుకంటే యుద్ధం చేసేది నేనే. నీ కత్తి వరలో పెట్టు. పెద్ద నువ్వు ఆర్మీ ఆఫీసర్ అనుకుంటున్నావేమో, నా ఆర్మీ ఆఫీసర్ను చూడు. నీకు ముందే చెప్పినా మళ్ళా చెప్తున్నా, అక్కడ నీకు కావాల్సింది వాక్యం, ఇక్కడ నీకు కావాల్సింది పరిశుద్ధత. దేవుని సేవ చేయడానికి వాక్యం కావాలి, చేతిలో వాక్యం కావాలి, జీవితంలో పరిశుద్ధత కావాలి. ఓ యెహోషువ, నువ్వేందో కత్తి తీసుకొని బయలుదేరినావు, కత్తి లోన పెట్టు. ఈ కత్తి అడ్డుపడాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి, లేదంటే ఈ కత్తి ఇటే పడుతుంది. అడిగావు కదా అటు వాడవా ఇటు వాడవా అని, ఇప్పుడు చెప్తున్నా నేను, నువ్వు పరిశుద్ధంగా జీవించు, లేకపోతే కత్తి ఇటే పడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని విన్నాం. చేయటానికి నీకు కావాల్సింది సర్వే యువర్ ఫీల్డ్. నువ్వు ఏ సేవ చేయబోతున్నావో, ఏ కాలేజీ గురించి చేయబోతున్నావో దాని గురించి సర్వే చేయి. ఒంటరిగా ప్రార్థించు. శత్రువు గుండెలు కరిగిపోతాయి. సర్వే చేయి. 3వ అధ్యాయంలో నీ కాలు యొక్క విలువ నీకు అర్థమైందా? దేవుడు చెప్పాడు 3వ అధ్యాయం 7వ వచనంలో, యెహోషువ ఈరోజు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. మొదలుపెట్టిన నేను నీవు బ్రతికిన దినములన్నిటిను నిన్ను గొప్ప చేస్తా. నేను నీకు ఇచ్చే ఆధిక్యతలు ప్రపంచంలో ఎవ్వరికి లేకుండా ఇస్తా, గొప్ప చేస్తా. నీ కాలు పెట్టండి. నా మందస్సం మీతో ఉంటే నీ కాలుకు చాలా విలువ. నేను నీతో ఉంటే నీ దేహము నాకు ఆలయమని నీకు తెలియదా? నేను నీలో ఉంటే, నీ దేహంలో ఉంటే, నీ దేహంలో ప్రతి అవయవం యోర్దాను నీళ్లను ఆపేస్తుంది.
యోర్దాను నీళ్లను ఆపుతుంది. జ్ఞాపకార్థమైన విషయాలు అందరికీ జ్ఞాపకార్థముగా దేవుడు నీకేం చేశాడో అది ఇతరులకు చెప్పు. జ్ఞాపకం చేసుకుని ఇతరులకు గుర్తు చేసేటట్టు వాళ్ళు రాళ్ళు పెట్టారు. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకుని నీ జీవితం యొక్క సాక్ష్యాన్ని అందించు. బహిరంగ సాక్ష్యమైన ఆ యొక్క సున్నతి కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకున్నప్పుడే అప్పటిదాకా ఐగుప్తు యొక్క అవమానము వారి నుంచి దొరలలేదు. ఐగుప్తు యొక్క అవమానం వారి నుంచి దొరలలేదు. పస్కాను జ్ఞాపకం చేసుకో. క్రీస్తు ప్రభువే నీకు విమోచన. ఆ పస్కా బలి పశువే నీకు విమోచన. ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమే నీకు విమోచన. ఆ ప్రభు యొక్క విమోచన జ్ఞాపకం చేసుకో. ఆ పస్కాను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆ విమోచన బట్టి ఆయన ఆరాధించు. అప్పుడు అప్పటి నుండి మన్నా ఆగిపోతుంది. ఇక నీలో నీవు స్వంతగా బైబిల్లో ఉన్న లేఖనాల్లో ఉన్న రహస్యముగా దాచబడిన లేఖనాలను నువ్వు తవ్వుతుకుంటానికి ఈరోజు దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఎందుకంటే ఇప్పటిదాకా వేరే వాళ్ళ ద్వారా విన్నావు, ఈరోజు నీ ద్వారా వింటావు. దేవుడు అంటున్నాడు, నేను దేవుని పక్షపు వాడను, మనుషుల పక్షపు వాడని కాదు. నేను నీ పక్షపు వాడను కాదు, వాళ్ళ పక్షపు వాడని కాదు. ఒకవేళ నేను నీ పక్షాన ఉండాలంటే ఇప్పుడు చెప్తున్నా విను, నీ పరిశుద్ధ జీవితం కావాలి. పరిశుద్ధ జీవితం లేకపోతే ఈ కత్తి నీ మీద కూడా పడుతుంది. ఈ కత్తి నువ్వు తప్పించుకోవాలంటే, ఈ కత్తి శత్రువైన సాతాను మీద, స్వార్థ శత్రువుల మీద పడాలంటే నీ పరిశుద్ధ జీవితమే దాన్ని చేస్తుంది. కానీ యుద్ధము చేసేది ఆయుధాలు కాదు, నీ పరిశుద్ధ జీవితమే. ఎంత గొప్ప పిలుపునిచ్చాడు. వాక్యాన్ని పఠించమని చెప్పి మొదటి అధ్యాయంలో చెప్పిన యెహోవా దేవుడు పరిశుద్ధత లేకుండా యుద్ధము చేయొద్దు, సేవ చేయొద్దు అన్నాడు. 6వ అధ్యాయం నుంచి వాళ్ళు యుద్ధాలు చేశారు. యుద్ధాలకు ముందు, సేవకు ముందు పరిశుద్ధంగా ఉండన్నాడు. సమర్పించుకుంటావా ప్రభువుకి సమర్పించుకో. ప్రార్థించే, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా మీ వాక్యానికి నేను సమర్పించుకుంటున్నా. మేమందరము సమర్పించుకుంటున్నాం. ప్రభువా నీ సేవలో పైనరింగ్ మినిస్ట్రీ ఎలా చేయాలో ఆ సర్వే చేయటానికి మేము సమర్పించుకుంటున్నాం. ప్రభువా మాకు నేర్పవా. ప్రభువా దేవుని మందస్సము కలిగిన మా కాళ్ళు ఎంత గొప్పవో, ప్రవాహములాగా ప్రవహిస్తున్న యోర్దానును ఆపుటకు శక్తి మా కాళ్ళకున్నదని మాకు తెలియలేదు నాయన. ప్రభువా మమ్మల్ని కనికరించు. సువార్త చెప్పువాని పాదములు ఎంత సుందరమైనవి. మీరు మాలో ఉంటే మాకెంత శక్తి నాయన. మా పాదములు ఎంత విలువైనది తెలుసుంటే మేమెక్కడికో వెళ్ళి ఆ పాదములు మోపి ప్రవాహాన్ని ఆపి మీ బిడ్డల్ని విమోచిస్తాం నాయన. ప్రభువా ఆ పాదముల విలువ మాకు తెలుపు. ప్రభువా అనేకులు మా జీవితంలో మీరు చేసిన గొప్ప అద్భుత కార్యాలు మేము చెప్పకుండా నోరు బిగుచుకొని వాళ్ళు రాళ్ళు పెట్టి జ్ఞాపకం చేసినట్టు మేము జ్ఞాపకం చేయట్లేదయ్యా. మమ్మల్ని కనికరించు. బహిరంగ సాక్ష్యానికి మాకేదో అడ్డం వస్తుంది నాయన. ప్రభువా మమ్మల్ని కనికరించు. పరిశుద్ధాత్మదేవ వ్యక్తిగతముగా ఏది బహిరంగ సాక్ష్యానికి, ఏది ఐగుప్తు యొక్క అవమానానికి దొర్లివేయబడటానికి కారణమవుతుందో అది ఈరోజు మేము తెలుసుకోవటానికి మాకు సహాయం చేయండి. ప్రభువా పస్కాను ఆచరిస్తున్నాం. యేసయ్యా నీ సిలువకు వందనాలు, నీ రక్తానికి వందనాలు. చారలుగా కారిన రక్తము చీల్చబడిన ఆ పరిశుద్ధ శరీరం కోసం మీకు వందనాలు. ప్రభువా మన్నాను మేము ఆగిపోయినప్పుడు, కనానులో మేము
మా మట్టుకు మేము ఇక్కడ చేరిన అందరం పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకొని వాక్యపు లోతులోకి వెళ్ళటానికి, మా ఆహారాన్ని మేము సంపాదించుకోవటానికి ప్రభువా మీరు మాకు నేర్పించండి. పరిశుద్ధత కలిగిన వారమై మీ యొక్క ఆయుధములు, మీ సేనాధిపతి యొక్క ఖడ్గం మా మీద కాక మా శత్రువు మీద పడునట్లు పరిశుద్ధంగా జీవించమని యెహోషువకు నేర్పించావా దేవా. మేమెంతటి వారం, మా రహస్య జీవితాలు ఎంత అపవిత్రమైనవి ప్రభువా. ఈ ఖడ్గమును తట్టుకునే ధైర్యము మాకు లేదు నాయన. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధత మీరు మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.